ఇసుక అక్రమ రవాణాపై నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల కొరడా జులిపించారు. నిర్మల్ పట్టణంలోని గాజుల్పేట్, రామ్నగర్, మంజులాపూర్ తదితర ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేశారు. తనిఖీల్లో ఎస్పీతోపాటు నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, అర్బన్ తహసీల్దార్ రాజు, పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలించినా, నిల్వ ఉంచినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు, స్పెషల్ టాస్క్ ఫోర్సెస్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అనుమతులు లేకుండా జిల్లాలో వేర్వేరు ప్రాంతాల నుంచి ఇసుక తరలించే వారిపైకైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో 17 ఇసుక రీచ్లు, 35 ఇసుక నిల్వలు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులు, బ్లూకోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందితో ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ ఇసుక అక్రమ నిల్వలపై సూచనలు ఇచ్చామన్నారు. జిల్లాలోని గోదావరి, స్వర్ణవాగు, సుద్దవాగు పరిసర ప్రాంతాల్లో నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, ఈ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు చేశామని వివరించారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇసుక అక్రమ నిల్వలు గుర్తించి రెవెన్యూ అధికారుల సహకారంతో సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్ల నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలించకుండా చూడాలన్నారు. ఈ ఆన్లైన్ మీటింగ్లో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.